ఏదైతే గీతం యూనివర్సిటీ ఆక్రమించినటువంటి 54.5 ఎకరాల భూమి ఈరోజు క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా అది నిలిపివేయాలనేటువంటి అంశంతో ఈరోజు వైసీపీ పార్టీ విశాఖపట్నం గీతం యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేసింది. సో ఈ యొక్క అంశం పైన మాట్లాడేందుకు విశాఖపట్నం వైసీపీ అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఈ గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమి క్రమబద్ధీకరణను మీ పార్టీ తరపు నుంచి వ్యతిరేకిస్తున్నారు, దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారండి? ఈరోజు ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంది. మరి అటువంటి ప్రభుత్వమే ఈ భూ కబ్జాలకు పాల్పడి వాళ్ళకి ఇష్టాసారంగా జీవోలు ఇచ్చి ఇటువంటి విశాఖపట్నం ప్రైమ్ లొకేషన్ తాలూకా ఆస్తుల్ని దారాదత్తం చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులకి చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ 10లో నుండి 54 ఎకరాన్ని ప్రభుత్వ పరంగానే మేము అడిగి తీసుకుని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతున్నాం అనే అంశాన్ని ఆ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కంపెనీలకి లీజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంతేగాని భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే కనీసం ఎక్కడా కూడా లీజ్కి ఇచ్చే ప్రక్రియ మనం చూసాం తప్ప ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎక్కడా జరగలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వీళ్ళు దాచుకోవడం కోసం వీళ్ళు సొంత ఆస్తుల్లాగా ఈరోజు దీన్ని దారాదత్తం చేసే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇదే అంశాన్ని రేపు జీవీఎంసీ కౌన్సిల్లో కూడా తీర్మానించి క్రమబద్ధీకరణని అనే ప్రాసెస్ కూడా కంటిన్యూ చేయబోతున్నట్టు చెప్తున్నట్టు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జిల్లా నాయకత్వం కానీ పెద్దలు ఉత్తరాంధ్ర పెద్దలు శాసనమండలి సభ్యులు ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేసి రేపు కౌన్సిల్లో కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఉద్యమం బాట పట్టి ప్రజలు యొక్క ఆస్తిని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంగా మాకుంది. కాబట్టి దాన్ని ఒక సుమోటోగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ ప్రజల యొక్క ఆస్తుల్ని పరిరక్షించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ చెప్పండి సార్, మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఏదైతే గీతం యాజమాన్యం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కబ్జా చేయబోతున్న అంశాన్ని మీరు ఎట్లా చూస్తారండి? ఋషికొండ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఋషికొండని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేసి ఒక టూరిజం హబ్గా తయారు చేద్దామన్న ఉద్దేశంతో 400 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టించి ఇక్కడ గవర్నర్ వచ్చినా రాష్ట్రపతి వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉండే ఏర్పాట్లు చేసి ఆయన ఎంతో బాగా ఋషికొండం చేస్తే ఆయన మీద బురద జల్లారు. ఆయన సొంత ప్యాలెస్ అన్నారు. మరి ఈరోజు సొంతంగా నేను 50 ఎకరాలు నేను ల్యాండ్లో మేమే ఉన్నాము, మాకు రాసి ఇచ్చేయండి, నాకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎంపీ గారు భరత్ గారు మాట్లాడడం నిజంగా ప్రజలు చాలా సిగ్గుతో ఏంటి ఇలాగా మాట్లాడడం ఏంటి, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి మొత్తం పనిచేస్తారా, విశాఖపట్నంలో విలువైన భూములన్నీ వీళ్ళకి అంటగట్టేస్తారా, వీళ్ళంతా దోచేస్తారా అన్న ఆతృతతో ఉన్నారు. ఇదంతా కూడా రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో వీళ్ళు చాలా కూడా ప్రజలు బుద్ధి చెప్పి వీళ్ళని మరి ఇంకొకసారి రానివ్వకూడదన్న ఉద్దేశం. ప్రజెంట్ ఇలాంటప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. వీళ్ళు ఎందుకంటే ఆస్తులు దోసేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఇంకా ప్రజలకి న్యాయం చేద్దాం, ప్రజలకి ఏదైనా మేలు చేద్దాం. మెడికల్ కాలేజీలు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, 17 మెడికల్ కాలేజీలు కట్టారు. అందులో 5 కాలేజీలు పూర్తయ్యాయి. మిగతా కాలేజీలని పీపీపీ ద్వారా ప్రైవేట్ చేసేయడం, ఇలాగా ప్రభుత్వ భూముల్ని ఇలాగా వీళ్ళు దోసేయడం కూడా కరెక్ట్ కాదని ప్రజలందరూ కూడా మనోవేదన చెందుతూ చాలా అసంతృప్తితో ఉన్నారమ్మా. ఇక రాబోయే ఎలక్షన్లో వీళ్ళకి డిపాజిట్లు, లోకల్ ఎలక్షన్లో కూడా డిపాజిట్లు ఉండవు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి గీతం కాలేజ్ ఆక్రమించినటువంటి అంశం పైన కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి వైసీపీ మహిళా నాయకులు ఉన్నారు. మనం చెప్పండి, ఏదైతే గీతం కాలేజ్ ఆక్రమించి రేపు కౌన్సిల్లో కూడా తీర్మానించి రెగ్యులరైజ్ చేసి చేసుకోబోతున్న అంశం మీరు ఏ విధంగా స్పందిస్తారు? గీతం కాలేజ్ అని అంటే ఇది ధనికుల కాలేజ్. అందరూ ధనికులే తప్పించి ఎటువంటి పేద విద్యార్థులకు ఈ కాలేజీలో స్థానం లేదు. చదవాలి, గీతం కాలేజీలో చదవాలంటే కోట్లు పట్టుకొని వెళ్ళి చదవాలి, అంతే తప్పించి ఒక పేదల అసలు ఈ కూటమి ప్రభుత్వమే పేదల ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వమే ధనికులకి సంబంధించిన ప్రభుత్వం. అన్ని సహాయాలు ధనికులకే చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పాలిటి పెన్నిది. అతను ఎన్ని పథకాలు తెచ్చి పేదలకి ఎంత సహాయం చేశారో, పేదలకు ఎన్ని విధాలుగా సహాయపడ్డారో, పేదల పిల్లల చదువులకి విద్యార్థుల దగ్గర నుంచి మహిళల వరకు ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారు. పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్గా అందజేసినటువంటి గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఇదే పథకాల్ని పేర్లు మార్చి ఒక 3-4 పథకాలు ఇచ్చినా అవి తూతూ మంత్రంగా
చేశారే తప్పించి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎటువంటి పథకాలు చేయలేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలు ఏవి ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇందులోని భాగంగానే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన బీచ్ రోడ్లను కట్టారో అది ప్రభుత్వానికి సంబంధించిన అతను జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా కట్టుకున్నారని దానికి ఎన్నో కోట్లు వ్యర్థం చేశారని చెప్పారు. మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి? 54 ఎకరాలు సుమారు 5,000 పైచీల కోట్లు అనవసరంగా. అంటే వాళ్ళు ఏం డబ్బు లేనోలా? ఇదేం పేదల ప్రభుత్వమా? ఇది పేదలకు సంబంధించిన కాలేజా? అనవసరంగా వీళ్ళకి ఇవ్వడం అనేది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఏ విధంగా న్యాయమో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ విధంగానే ఈ కూటమి ప్రభుత్వం చేసుకొని వెళ్ళిపోతే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి వీళ్ళకి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని తెలియజేస్తుంటూ దీనికోసం ఉద్యమం ఎక్కడి వరకైనా చేపట్టి ఎంతవరకైనా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే గీతం కాలేజు 54.5 ఎకరాలు ఆక్రమించుకుంటుంది అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ వైసీపీ చేస్తుంది. సో ఈ యొక్క అంశాన్ని ఈరోజు ప్రారంభించాము. ఈ రోజు నుంచి కూడా ఏదైతే కబ్జాకు పాల్పడి దాన్ని క్రమబద్ధీకరించుకున్నటువంటి ప్రాసెస్ని ఖచ్చితంగా ఆపేంత వరకు కూడా వైసీపీ పార్టీ తరఫున మేము పోరాటం చేయబోతున్నటువంటి స్టేట్మెంట్ ఇప్పుడే వైసీపీ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఏది ఏమైనప్పుడు కూడా రానున్న రోజుల్లో అలాగే రేపు జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ప్రవేశపెట్టినటువంటి ఈ క్రమబద్ధీకరణ అనేటువంటి ప్రాసెస్ని కూడా వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్ల ద్వారా అలాగే వివిధ పార్టీలు వామపక్ష పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్ల ద్వారా వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని వారందరి ఆధ్వర్యంలో కూడా కౌన్సిల్లో ఈ యొక్క బిల్లును పాస్ అయ్యే విధంగా అడ్డుకునేందుకు కూడా మీ యొక్క చర్యలు చేపడుతున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఈ గీతం ఏదైతే భూ కబ్జా అంశాన్ని ఉందో దాన్ని అడ్డుకట్టు వేసేందుకు వైసీపీ పార్టీ తరఫున రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమం చేపట్టబోతున్నాం. అలాగే ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా దృష్టి కూడా తీసుకుని వెళ్ళి నేరుగా ఆయనే వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి ఈ యొక్క క్రమబద్ధీకరణ అంశాన్ని అడ్డుకునేందుకు కూడా చర్యలు చేపట్టబోతున్నటువంటి అంశాన్ని ఇప్పటికే వైసీపీ పార్టీ అధికంగా తెలియజేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఈ యొక్క పోరాటాలు ఏ విధంగా ఉధృతం కాబోతున్న అంశాన్ని కూడా మనందరం వేచి చూడాల్సినటువంటి అంశం. కెమెరామెన్ జగదీష్తో సత్యం, ఏపీ, విశాఖపట్నం.